చట్టపరమైన హక్కులు ఉన్నాయా అంటే బేసిక్‌గా ఈ హైడ్రాకి పోలీస్ స్టేటస్ కల్పిస్తామని చెప్పేసని ఇదివరకే ఒక ప్రకటన చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. మీరు మీరు బాగున్నారు. అసలుకే మోక్షం లేదంటే ఏదో కల్పిస్తారనే దాని మీద అడుగుతారేమమ్మా. అది పోలీసులదైనా, ఇదైనా న్యాయపరంగా చట్టపరిధి ఉందా లేదా అని ఆలోచించి న్యాచురల్ జస్టిస్ జరగడానికి అవకాశం కల్పించి చర్యలు తీసుకోమని చెప్తే వీళ్ళేదో కావాలని డిలే చేయడానికి చేస్తున్నారు అని అంటారు. ఈ బదనాములు మాకు తెలివయా? ఈయనేదో చాలా గొప్పోడు. రాత్రి కలపడ్డది పొద్దున్నే ఈ ఈ తెలంగాణను బాగా చేస్తారని మొదలుపెట్టిండు కార్యక్రమాలు. అబ్బా! ఎంతమందిని చూడలేదమ్మా. రైట్ సార్. అయితే ఒకసారి ఫాతిమా కాలేజ్ విషయానికొద్దాం సార్. ఫాతిమా కాలేజ్ ఏదైతే ఇప్పుడు సల్కం చెరువులో కట్టారో అది మొత్తం అంటే చెరువునే కబ్జా చేసి మొత్తం ఎంక్రోచ్‌మెంట్ చేసి కట్టినటువంటి కాలేజ్ అది. అయితే దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో తను ఒక సవాల్ విసిరాడు. ఫస్ట్ అది ఈ కూల్చాలి అనుకుంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్‌కి సంబంధించినవే కూల్చాలి. సెక్రటేరియట్ గాని, లేకపోతే జీహెచ్ఎంసీ ఆఫీస్ గాని, లేకపోతే నిన్న గాక మొన్న లాంచ్ చేసినటువంటి మన రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు ఇనాగ్రేషన్ చేశారు కదా! దాన్నే కూల్చాలి అని చెప్పేసని ఆయన మాట్లాడారు. సో, ఏం చెప్తారు? గమ్మత్తుంది. ఇప్పుడు ఎ ఎవరో ఏదో అన్నారని మనం చర్చించడం కాదు. హ్మ్. హ్మ్. ప్రభుత్వమే ఒకవైపు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ హ్మ్. నేను పర్యావరణాన్ని రక్షిస్తానని నా యాక్షన్స్ ఒక మనం ఏది ఇది చేసుకుంటామా? చేసుకోగలుగుతామా? హ్మ్. సమర్థించుకోగలుగుతామా? హ్మ్. ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతామా? న్యాయమూర్తుల చేత ఒప్పించగలుగుతామా? లేదు. ఇవన్నీ కారణాలున్నాయి, ఇబ్బందులున్నాయి. నేను కాదను. కానీ పర్యవసానంగా మనం చేయదలుచుకున్నది ఏంది అనేది మొదలు చూపెట్టు. ఇప్పుడు చేస్తున్న దానితోటి ఏ మేరకు లబ్ధి జరుగుతున్నది రెండోది. మూడోది న్యాచురల్ జస్టిస్ ఉందా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. మరి ఇవన్నీ ఏది లేకుండా ఇష్టం వచ్చేట్టుగా తెల్లవారేసరికి నిర్ణయాలు తీసుకొని కొంతమంది కొట్టి, కొంతమంది కొట్టక ఇప్పుడేదో చేశారు. ఏదో ఆయన అన్నకో తమ్మునికో ఏదో నోటీస్ ఇచ్చిండు కదా అని తిరుపతి రెడ్డి. అంటారు. మీరు అడుగుతారు నాకు తెలుసు. అవును. అవును. ఆయనకిచ్చిన మిగతా వాళ్ళకి ఇస్తలేరు. ఆయనకిచ్చిండు కదా, జనం ఏమనుకోవాలి? అరే! ముఖ్యమంత్రి అన్నకు కూడా ఇచ్చిండ్రా? అవునా? మరి ఇంకా ఆయనను ఎట్లా తప్పుపడతారా అనాలి కదా. కూల్చాలి కదా ఫస్ట్ అది. మీరు ఇంకా ముందుకు పోతున్నారు. ఓకే. ఇది భ్రమింపజేసే కథ, నాటకం, న్యాచురల్ జస్టిస్ లేని కార్యక్రమం. ఎలక్షన్స్ అంటే ఎలాగో దీన్ని అలాగే అనుకోవచ్చు. ఏదైనా గంతే అవుతున్నది. అందుకే ఎలక్షన్ ముందట ఏం చెప్పిండు? 420 హామీలు ఇచ్చి. మరి 420 హామీలు కాదు. దీని విషయంలో మీరు ఇంకా ఎక్కడికో బయటకు పోయినారు. 420కి అది 420 అని అందరికీ తెలుసు. కానీ ఎలక్షన్ ముందు ఇదే కూల్చివేత మీద ఏం మాట్లాడాడు మీరు తీయండి. అవును, అది కూడా అవును. ఒక ప్రముఖ టీవీ ఛానల్ కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో దాని గురించి అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడిన. ఏ సొసైటీ గురించి మాట్లాడినా ఏం మాట్లాడినావు? అప్పుడొక విధానం, ఇప్పుడొక విధానం. రాత్రి పడుకునే ముందు ఒక విధానం, తెల్లారి లేచంగా ఇంకో విధానం. అంతే. అది అట్లా ఉన్నది. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడు వేస్ట్. అటువంటి వాళ్ళు ప్రజలకు గుణపాఠం చెప్తారు. ప్రజలకు అర్థమవుతున్నది. ఈ ప్రజల్ని ఎప్పుడు వంచలేము. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది సార్. బీఆర్ఎస్ లీడర్స్ ఏవైతే టార్గెటింగ్‌గా ఉన్నాయో అవి మాత్రమే కూల్చాలి, అవే ఎంక్రోచ్‌మెంట్‌కి గురయ్యాయి, అవే ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అని ఫస్ట్ వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అంటే 7 డేస్ మాత్రమే టైం ఇచ్చి వాటిని కూల్ చేస్తామని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు ఫాతిమా కాలేజ్‌కి మాత్రం అది ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి సో హాలిడేస్ దాకా టైం ఇస్తామని చెప్పేసి ఇంకొక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఎంత సానుభూతి ప్రజల మీద, లేకపోతే విద్యార్థుల మీద. కాదు, ఏదైనా చట్టమే అని భావించే వాళ్ళు ఇది సమర్థిస్తారా? ఇది అసలు చట్టపరంగా లేదు అనేదే మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలో ఈ కోణం, ఆ నేపథ్యంలో ఒక మహానుభావుడు అన్నాడని ఈ కోణం. అసలు మొదటికే మోక్షం లేదురా బాబు అంటే ఇవన్నీ ఊరికే మీ డిస్కషన్కి, సంచలనాలకు, ప్రజల ముందు పోవడానికి అక్కడికి వస్తుంది. కానీ అసలు కార్యక్రమాలు ఎలా చేయాలనే దాని మీద ఆలోచించగలిగి నిర్ణయాలు చేసి ప్రజల కోసం ప్రతిపక్షమైన ప్రభుత్వమైనా పనిచేస్తున్నదని ఆలోచన చేయడానికి చేసే కార్యక్రమాలు జరగట్లేదు. ప్రతిపక్షం మాట్లాడితే ఏదో ప్రతిపక్షం కదా, అధికారం లేదు కదా అంటారు. ఇవాళ వరదల్లో ఏం జరుగుతున్నది? అది దాడి. ఇది యాక్సెప్ట్ చేద్దామా? ఎవరికి బలం ఉంటే వాళ్ళు చేద్దామా? అట్లయితే మరి ఆ రాజకీయ పోతే అయిపోతుంది కదా. రాజరిక పోకడలతో ఉంటే ఇదంతా ఎందుకు?
అది చాలా కష్టం. మీరు యా అన్నది అయినా కరెక్టే సార్. తేడా ఇదే ఎంతున్నది 1.8% కదా. 1.8% తేడాకే ఇంత విరిగిపోతే ప్రజల్లో మార్పు వస్తే ఇప్పుడు 18% మార్పు వచ్చింది. 1.8 కాదు, 1.8% తోటి బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ఇవాళ ప్రజల్లో ఉన్న పరిస్థితిని చూస్తే 18% మెరుగైనట్టు కనపడుతుంది. వరదలు వచ్చినప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందించాల్సింది ప్రతిపక్షమే, ప్రభుత్వం కాదు అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది ఎవరు? ఈ రోజు. కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, లేకపోతే స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేయడం జరిగింది. ఏమో నేను వినలేదు కానీ ఏది ఈ ప్రకృతి వైపర్యాలు వస్తే మొదలే ప్రతిపక్షాలు అనాలి. అవును, అవును. మరి ప్రతిపక్షాలు respond అవ్వాలి. ప్రభుత్వం ఎందుకుంది? ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏమనాలా? అదేదో అంటారు కదా. అవసరమైతే ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు క్వశ్చన్ చేయాలి అన్న మాట కూడా ఆయన అనడం కూడా జరిగింది. అంటే మన బాధ్యతలను విస్మరించి అవతల వాళ్ళను మనం నిద్రకోల్పోవాలని మాట్లాడుకునే వాళ్ళు అధికారంలో ఉండే నీచ రాజకీయాలు చేస్తున్నారు. హౌ కెన్ వి టాలరేట్ దాట్? హౌ డేర్? సో ఇర్రెస్పాన్సిబుల్. విల్ ఇట్ బి యాక్సెప్టెడ్? We can't. Then how can you ask the opposition to wake them up? So you are not for the people. You are not for the area. It's a shame. Such kind of statements coming from such people, no matter which party it is. అందుకే ప్రతిపక్షమైన పాలకపక్షమైన ప్రజల కోసం చేసే దాంట్లో మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని ఆత్మవిమర్శ చేసుకుని ప్రజల పక్షాన నిలబడడానికి చేసే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఏమున్నదిలే 5 ఏళ్ళకు మళ్ళీ ఆ నెల రోజులు ఏదో బుడుగులు చేసి బుడబుడకలే ఇది అంటారు కదా, ఇది కొట్టి మళ్ళీ ఏదో ఆశ పెట్టి ప్రజలు నమ్మించి ఓట్లు వేసుకుంటే అయిపోతుంది కదా అనే మాట. రాష్ట్ర ప్రభుత్వం బేసిక్గా ఇలాంటివి విపత్తులు జరిగినప్పుడు ఏంటంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నటువంటి మాట 25 లక్షలు ప్రకటించాలి అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు అంటే ప్రభుత్వమే 10,000 మాత్రమే సాయం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? మరి 5 లక్షలేమో చనిపోయిన వాళ్ళకి, 25 లక్షలు అడిగింది చనిపోయిన వాళ్ళకే, 10,000 ఇచ్చేది ఎకరానికి, అది వేరు. అయితే ఈ మూడిట్లలో అక్కడే వచ్చింది. ప్రతిపక్షం ప్రజల పక్షాన ఉండాలని అన్నాం, ఉంటుంది, అందుకేసే చేస్తారని అంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేలు చేద్దాం అనుకున్న ఆలోచన అధికారంలో ఎందుకు రావట్లేదు? అంటే మోసం చేసినావా? నమ్మించడానికే చేసినావా? అది స్పష్టంగా లేదు. దీని మీద సమాధానం చెప్తారా? రాజకీయాలు వేరు, బట్ మనం మాట్లాడుకుంటే చర్చకు వస్తే ముఖం ఉంటుందా? ఏదైనా మాట్లాడచ్చా? అందుకే ఏదైనా చేయొచ్చు అనుకొని చేస్తున్నారు. అది ప్రజలు ఒక్కసారి తిరగబడితే నడి విరగొడితే మళ్ళీ లేకుండా అవుతారు. మళ్ళీ 10 సంవత్సరాలు ఈ చరిత్రలో మనం చూస్తున్నాం కూడా. అది ఇప్పుడు హోంశాఖ కానివ్వండి, లేకపోతే మన ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి మినిస్ట్రీస్ అన్ని కూడా ఆయన కింద పెట్టుకున్నారు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్నట్టు విపత్తులో ఈ పదవులు అనేది మెయిన్ కీలకం అని చెప్పాలి. సో వాటి గురించి ఎక్కడ కూడా అంటే ప్రస్తావన కూడా రావట్లేదు ఈ విషయం మీద. చూడండి అమ్మా, ఇదేదో విపత్తులు జరిగినాయి కాబట్టి ఈ కార్యక్రమాలకు మంత్రిత్వ శాఖ లేదు, అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి కదా. నిర్ణయాలు ఆయన చేసుకునే సమయంలో సరే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అందులో కాంగ్రెస్లో నాకు బాగా తెలుసు ఎప్పుడు ఎలా జరుగుతుంది. ఎన్నిసార్లు పోయొచ్చాడు, అవకాశం ఎందుకు ఇవ్వలేదు, తొందరపాటు చర్యలా లేకుంటే ఇంకా కాలయాపన, ఈ విపత్తులు వస్తాయని అనుకుంటారా? అనుకున్నా కానీ, ఒకవేళ అనుకున్నా కానీ, మంత్రిత్వ శాఖలు ఉన్నా కానీ ఇటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతారా? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఓవర్ రైడ్ చేయరా? ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తారు కదా ఏ మంత్రులైనా. అందుకోసం ఏదో శాఖలు అన్ని దగ్గర పెట్టుకున్నాడు, నీ బాధ్యత ఎక్కున్నది అనడం సరే, ఇది మాట్లాడడానికి ఎక్కడికి వస్తుంది. ఏదేమైనా విపత్తులప్పుడు ముఖ్యమంత్రి తన స్థాయిలో తన నిర్ణయాలు తీసుకొని మంత్రిత్వ శాఖలైనా మంత్రులైనా ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా తను ఆధిపత్యాన్ని కొనసాగించి ప్రజల పక్షాన్ని నిలబడాలి. అది లేదు కదా.